రేవంత్ రెడ్డి ఎంత క్రిమినల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమకారులకు ఆర్థికంగా సాయం చేసిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీకి వెళ్తే వాళ్ళకు బస్సులు పెట్టిన వ్యక్తి. అక్కడ షెల్టర్ ఢిల్లీలో తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు షెల్టర్ ఇచ్చిన వ్యక్తి, అన్నం పెట్టిన వ్యక్తి, లక్షల మందికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి. ఆడవాళ్లకు, ఒంటరి మహిళలకు జనగామలో 13 కోట్లు పెట్టి 10 ఎకరాల్లో ఆశ్రయం కట్టించిన వ్యక్తి. భువనగిరి ఏరియా, నల్గొండ ఏరియా అటు పోతే కొన్ని వందల వేల బోర్లు వేయించి దాహం తీర్చిన వ్యక్తిని నమస్తే తెలంగాణ, తెలంగాణకు ఊపిరి పోస్తే ఆ నమస్తే తెలంగాణకు 3 కోట్లు ఇచ్చిన నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, లోక్సభలో తెలంగాణ రావాలని మాట్లాడి సోనియా గాంధీని ఒప్పించిన వ్యక్తిని నువ్వు బీజేపీ నుంచి కాంగ్రెస్కి రా, నీకు మంత్రి పదవి ఇస్తాం అని మాయమాటలు చెప్పి నన్ను వాడుకొని మళ్ళీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరిలో ఎంపీని చెయ్యు, నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి నన్ను వాడుకొని మోసం చేసిండినా. అంత పెద్ద వ్యక్తులని వీళ్ళు మోసం చేసిండంటే ఇక మన నిరుద్యోగులం యూట్యూబ్ ఛానల్ ఒక లెక్క కాదు, పత్రం కాదు కదా. ఇప్పుడు